హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇడ్లీలోకి అన్నంలోకి రుచికరమైన సాంబార్ పప్పు వాడకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పప్పు వాడకపోయినా ఈ సాంబార్ చిక్కగా భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ సాంబార్ తయారీకి ముందుగా ఆనపకాయ ముక్కలు, టమాటా, బెండకాయ, వంకాయలు అన్నీ చిన్న ముక్కలుగా తరుక్కుని ఒకసారి కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ రప్పించుకోవాలి. ఈ కూర ముక్కలన్నీ ఉడికేలోపు మనం సాంబార్లోకి పోపు రెడీ చేసుకుందాం. ఈ పోపులోనే పులుసుకి చిక్కదనం అనేది వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మనం పోపు ఏం వేసామో క్లియర్గా తెలుస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ బియ్యం, 1.5 స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇలా పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు చల్లారిన తర్వాత దీన్నంతటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 ఉల్లిపాయలు, 1 టమాటా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి అట్టే పెట్టుకున్న ఈ కూర ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ముందుగా పోపు కూడా వేసుకుని అప్పుడు ఈ కూర ముక్కలు వేసుకోవచ్చు. లేదంటే ఈ పులుసులో పోపు వేయకపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఈ పులుసు ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, ముందుగా మనం తీసి అట్టే పెట్టుకున్న చింతపండు పులుసు దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం మెత్తగా గ్రైండ్ చేసి అట్టే పెట్టుకున్న పోపును వేసుకుని కలుపుకోవాలి. ఈ పేస్ట్లోనే మొత్తం టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుంది. మొత్తం అన్నీ కరెక్ట్గా వేసుకుని ముద్ద కింద చేసుకుని వేసుకుంటే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసు బాగా మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు, 2 నుండి 3 పచ్చిమిరపకాయలు, చిన్న బెల్లం ముక్క, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలి. కారంగా కావాలి అనుకుంటే దీనిలో 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత పులుసు బాగా మరిగించుకుంటే ఎంతో రుచికరమైన సాంబారు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, ఇడ్లీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన సాంబార్ తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting the more videos from our channel.